సో హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. సో ఇటీవలే యూజీ నీట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మే 3న. అదేవిధంగా దాని కీ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది, ప్రొవిజనల్ కీ. సో ప్రొవిజనల్ కీ వచ్చిన తర్వాత 1 వీక్ 3 డేస్ గ్యాప్లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి ఒక న్యూస్ అనేది హల్చల్ అవుతుంది. ఎందుకంటే ఈ వార్తలు కూడా బాగా న్యూస్ ఛానల్స్ కూడా హైలైట్ చేస్తున్నాయి, నీట్ ప్రశ్నపత్రం లీక్ అన్నట్టుగా. సో దాని గురించి మనం కొద్దిగా ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఏంటో చూద్దాం, ఓకేనా? సో నీట్ ప్రశ్నపత్రం లీక్, రాజస్థాన్ వెలుగులోకి. ఇక్కడ మీరు చూస్తున్నారు, రాజస్థాన్ వెలుగులోకి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ, ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న ఎన్టీఏ. సో ఇప్పుడే ఏమీ చెప్పలేకపోతున్న ఎన్టీఏ. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడే చెప్పలేకపోతున్నాం, ఓన్లీ దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో ఇక్కడ చూడండి మ్యాటర్. ఇక్కడ డిస్క్రిప్షన్ చూస్తే జాతీయ అర్హత పరీక్ష నీజీ యూజీ 2026 సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు కలకాలం సృష్టిస్తున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు, జాగ్రత్త వినండి, ఇక్కడ రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారట. ఇక్కడ ఆఫీసర్స్ ఏం గుర్తించారంటే అండి, మేజర్గా రాజస్థాన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, వాళ్ళు పంపిణీ చేసేటువంటి మెటీరియల్తో ప్రశ్నాపత్రంలో అంటే క్వశ్చన్ పేపర్లో అనేది 600 మార్కుల ప్రశ్నలు పోలినట్లు అధికారులు గుర్తించారంట. సో దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సో దీనిలో పలు రాష్ట్రాల నెట్వర్క్ల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, దాన్ని మనం ఎస్ఓజీ అంటాం, ఓకేనా? ఎస్ఓజీ. సో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనమాట, దర్యాప్తు చేపట్టింది రాజస్థాన్ వాళ్ళు. సో లీకేజ్ వార్తలను నీట్ నిర్వహించిన జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ కూడా కొట్టిపారేయకపోవడం గమనార్హం. సో ఇప్పటిదాకా ఎన్టీఏ కూడా ఎటువంటి కొట్టిపడేయడం లేదనమాట, అంటే ఎటువంటి ఆన్సర్ అనేది ఇవ్వడం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎన్టీఏ నిర్వహిస్తుందని తెలుసు, కానీ ఎన్టీఏ గుర్తించినప్పుడు దాన్ని ఏం చేయాలి? కొట్టిపడేయాలిగా. సో కొట్టివేయకుండా అలాగే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది, కాబట్టి ఎటువంటి ఆన్సర్ అనేది ఇవ్వడం లేదు. సో ఈ నెల 3వ తారీఖు జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ ఎస్ఓజీ అధికారులు వెల్లడించారు. సో మనకు ఆల్రెడీ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో 120 ప్రశ్నలు పైగా ప్రాక్టీస్ పేపర్ నుంచే వచ్చినట్టుగా గుర్తించారంట. సో ఈ మెటీరియల్ రాజస్థాన్లో షికార్లోని పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులో వచ్చినట్టు నిర్ధారించారంట. ఈ మెటీరియల్ అంటే రాజస్థాన్లోని షికార్లోని పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్ అందుబాటులో వచ్చినట్టుగా నిర్ధారించారంట. ఓకే, నెక్స్ట్ దర్యాప్తుకి సహకరిస్తాం అంటున్నది. దర్యాప్తుకి ఎన్టీఏ వాళ్ళు సహకరిస్తామని చెప్పి స్పందించిందంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ ఘటన జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ స్పందించింది. నీట్ యూజీ 2026కి సంబంధించిన అవకతలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. మనకి ఆల్రెడీ నోటీస్ కూడా మెయిన్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగిందండి, అది కూడా చూడండి. సో నీట్ యూజీ 2026ని పూర్తి స్థాయి భద్రతా నిబంధనల మధ్య నిర్వహించామని, దర్యాప్తు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. ఇప్పుడు ఆ ఎస్ఓజీ సంస్థతో కలిసి పనిచేస్తుందంట, అంటే ఎలా లీక్ అయింది ఏంటి దాని గురించి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సో ఓకేనా? ప్రశ్నాపత్రంలో ప్రత్యేక జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు రవాణా చేశాం. పరీక్షా కేంద్రాలు సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి ఐఏ సహాయక సీసీటీవీ నిఘా ద్వారా పర్యవేక్షించాం. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రక్రియ ప్రణాళిక ప్రకారమే సాగింది. పూర్తి స్థాయి ప్రోటోకాల్ నడుము పరీక్ష నిర్వహించాం. సో ఇంటి ఏం చెప్తుందంటే, సో ప్రశ్నపత్రలో ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నప్పుడు మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. సో ప్రశ్నపత్ర డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జీపీఎస్ కూడా వాహనాలుగా ట్రాకింగ్ పెట్టడం జరిగింది. సో ఎటువంటి ఇక్కడ మిస్యూజ్ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని ఎగ్జామ్ సెంటర్స్ అన్ని పర్యవేక్షించామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రోటోకాల్ నడుము మధ్య పరీక్ష నిర్వహించామని చెప్పడం జరుగుతుంది. పరీక్ష జరిగిన 4 రోజుల తర్వాత ఈ ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. అంటే పరీక్ష జరిగిన తర్వాత ఆరోపణలు దృష్టికి వచ్చాయి, బట్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది, ఎన్టీకి 4 డేస్ లోపే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేశారు. ప్రొవిజనల్ కీ తర్వాత ఈ ఎన్టీ అనేది చెప్పడం జరిగింది. సో నిన్నగాక మొన్న వెబ్సైట్లో పెట్టడం జరిగింది, ఇలా ఎస్ఓజీ సంస్థ దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో ఈ ఆరోపణలు మా దృష్టికి వచ్చే పరీక్ష సంబంధిత వివరాలు దర్యాప్తు సంస్థలకు అందించాం. దీన్ని పారదర్శకంగా పరిశీలించి వివరాలు వెల్లడిస్తాం, ఓకేనా?
కేంద్ర విద్యాశాఖ సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ స్పష్టం చేసింది. సో తగిన చర్యలు తీసుకున్న తర్వాత ఎన్టీఏ నుంచి వాళ్ళు పనిష్ చేస్తారో మరి ఏం చేస్తారు అనేది ఇక వారికే తెలియాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇక నీటి ప్రశ్నపత్రం దీన్ని విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని కొందరు అభ్యర్థులు ముందుగానే 30,000 నుంచి పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేక ఎవరైనా పేపర్ లీక్ చేశారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారండి. సో పేపర్ అనేది 600 మార్కుల పర్సనల్ మార్క్స్ అనేవి ఒకే విధంగా ఉన్నాయి, వేరేగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుందని. ప్రశ్నల జవాబు క్రమం కూడా ఒకేలా ఉండడం పలు అనుమానాలు తావిస్తుంది. సరే, మనకు క్వశ్చన్ పేపర్ అంటే అనుకోవచ్చు, మరి అందులో ఉన్నటువంటి మనకి ఏబిసిడి అటువంటి ఉంటాయి కదా ఆప్షన్స్. సో ఆప్షన్స్ కూడా ఒకే విధంగా ఉన్నాయని చెప్పి జరిగింది. అదేవిధంగా జవాబుల క్రమం కూడా ఒకే సీక్వెన్స్గా ఉంది. ఇప్పుడు మార్చితే మనకి ఏబిసిడి అనేవి ఉంటాయి, కానీ అక్కడ ఏ అనే ఆన్సరు, పి అనే ఆన్సర్, సి అనే ఆన్సర్, డి ఆన్సర్ డిఫరెంట్గా ఉండాలి కదా, షఫిల్ అవ్వాలి కదా. ఇక షఫిల్ కాకుండా ఒకేలాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుమానాలు తావిస్తుంది. ఈ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాల చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెళ్ళాడండి. ఈ ప్రాక్టీస్ పేపర్ అంట కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ అంటే పూర్వ విద్యార్థి, ఎంబీబీఎస్ ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నటువంటి విద్యార్థి అంట. సో అతని ప్రాక్టీస్ పేపర్ అంట, ఆయన అప్పుడు నీట్ చదివేటప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పేపర్ అంట. ఆ పేపర్ చెందినదని చెప్పేసి దర్యాప్తు చేయడమైందంట. ఆ వ్యక్తి ఈ నెల 1 షికార్లో తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని, ఆ తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిల్స్ పరీక్ష సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. అంటే ఏదైతే అతను ప్రిపేర్ అయినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ పేపర్ అనేది ఈ నెల 1వ తారీఖు షికార్లో ఉన్నటువంటి తన స్నేహితుడికి మెటీరియల్ ఇచ్చాడంట. ఆ తర్వాత అది పీజీ హాస్టల్స్కి, కోచింగ్ సెంటర్స్కి, ఐ థింక్ కెరీర్ కౌన్సిల్స్కి, అదేవిధంగా ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కూడా అభ్యర్థులకు చేరిందని అధికారులు చెప్పారట. ఈ మెటీరియల్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి 300 పైగా చేతి రాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించాడు. అంటే అతను రాసినటువంటి చేతి రాత ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి వెల్లడించారు. సో ఎట్టకేళ్ళకి మనకి ఫైనల్గా అనేది తెలిపోతుంది. సో అతని నుంచి వచ్చినటువంటి క్వశ్చన్సా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్సా, లేదా గుజరాత్ నుంచి లీక్ అయినటువంటి క్వశ్చన్స్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో దర్యాప్తు అనేది ఎన్టీఏ అది ఎస్ఓజీ సంస్థలు రెండు కలిసి వర్క్ చేసి పనిచేస్తున్నాయి కాబట్టి మనకి యాజ్ సూన్ యాజ్ పాజిటివ్ అనేది మనకి వివరిస్తారు. ఓకేనా. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే నీట్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు. అరే పేపర్ లీక్ అయిపోయింది, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మనకు తక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి మీరు అంటే నెగిటివ్ థాట్లో ప్యానిక్ అవ్వకండి. కాబట్టి మీరు రాసిన వాటికి, మీరు చదివినటువంటి కష్టానికి మీకు రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుందమ్మా. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకండి. ఓకేనా. మీరు బాగా కష్టపడ్డారు, ప్రాక్టీస్ చేశారు, మీ చెవిని వచ్చినాయి కాబట్టి మంచిగా రాశారని అనుకోండి, పాజిటివ్ థాట్లో ఉండండి. అంతేగాని పేపర్ లీక్ అయిందిగా మాకు మార్కులు తక్కువ వస్తాయనేటువంటి నెగిటివ్ థాట్లో ఉండకండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.